తల్లి మనస్సు ఎప్పుడు బిడ్డల మీదే ఉంటుంది. వారు టయానికి తింటున్నారా లేదా, ప్రయాణం బాగా సాగుతుందా లేదా, ఒకవేళ వారు దూర ప్రదేశంలో చదువుకునే వాళ్ళైతే సరిగ్గా చదువుకుంటున్నారా లేదా అని ఎప్పుడు ఆ తల్లి హృదయం బిడ్డల కొరకు పరితపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభుని ఒక తల్లిలాగా మనం చూడొచ్చు. ఆయన తిబేరియా సరస్సు దగ్గర తన శిష్యులకి దర్శనమిస్తున్నారు. శిష్యులు రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. వాళ్ళు ఆకలితో ఉన్నారు. ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు, బిడ్డలారా, మీకు తినటానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు మా దగ్గర తినటానికి ఏమీ లేదని చెప్పారు. చేప ఏమైనా ఉందంటే చేప కూడా ఏమీ లేదన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, మీరు కుడివైపుకు వెళ్ళి వలలు వేయండి అని అన్నారు. సరే, శిష్యులు మళ్ళా కుడివైపుకు వెళ్ళి వలలు వేశారు. వలల పిగులునని చేపలు పడినాయి. అక్కడ వరకు బాగానే ఉంది. వాళ్ళు చేపలు పట్టే టైంలో ప్రభు ఏం చేస్తున్నారంటే, ఆయన ఏటు ఒడ్డు దగ్గరికి వెళ్ళి, ఆ చెరువు ఒడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడ బొగ్గులతో మంటను తయారు చేసి, ఆ మంట మీద తానే స్వయంగా చేపను వండి, అంటే ఫ్రై చేసి, రొట్టెను కూడా తయారు చేసి రాబోయే శిష్యుల కొరకు 12 వస్తున్నారు కదా శిష్యులు, వాళ్ళు భుజించటానికి ఆ మంటనే, చేపనే, రొట్టెను తయారు చేసి ఒక తల్లిలాగా, ఒక తల్లికున్న ప్రేమ బిడ్డల మీద ఎలా ఉంటుందో క్రీస్తు ప్రభు ఒక తల్లిలాగా బిడ్డలుగా భావించిన శిష్యుల కొరకు అంతా ఏర్పాటు చేసి, వారు పని నుండి రాగానే భోజనం చేయటానికి ఆయన సమస్తాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఫ్రెష్గా పట్టిన చేపలను కూడా కొన్ని తీసుకురండి, వాటిని కూడా కాలుద్దాం, మనం మంచిగా భుజిద్దాం అని ప్రభు శిష్యులను పిలుస్తున్నారు. ప్రియులారా, అక్కడ యోహాను శుభవార్త 21వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. సరే, వాళ్ళు వచ్చారు. తర్వాత క్రీస్తు ప్రభువే వారికి వడ్డిస్తున్నారు. 13వ వచనంలో యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచి పెట్టెను, అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చాను. చూసారా ప్రియులారా, ఒక కన్న తల్లిలాగా యేసయ్య శిష్యులకు వడ్డిస్తున్నారు. హోషియా గ్రంథము 11వ వచనం, హోషియా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ప్రభు అంటున్నారు, ఎఫ్రాయిముకు నడవటం నేనే నేర్పించాను, గాఢమైన ప్రేమానురాగాలతో నా చెంతకు తీసుకున్నాను, వారిని నా బొగ్గలకు ఆనించుకున్నాను, ఇలా క్రిందకు వంగి వారికి అన్నం నేనే పెట్టానని యావే ప్రభు మరి ఇశ్రాయేలును గురించి చెబుతూ ఉన్నారు. దేవుడు ప్రేమామయుడు, చవిచూచి చూడు ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. కీర్తన 34:8.